విశాఖ ఉక్కు కర్మాగారం రక్షణ కోసం అఖిలపక్ష కార్మిక సంఘాలు బరిలోకి దిగాయి. కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రైవేటీకరణ అడుగులు వేగవంతం కావడంతో కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కార్మిక సంఘాలు విశాఖలో కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ర్యాలీలో కార్మికులతో పాటు విద్యార్థి, యువజన సంఘాలు కూడా పాల్గొన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు 1650 రోజులకు పైగా నిర్విరామంగా ఉద్యమం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడే చర్యలు తీసుకోకపోగా రోజురోజుకి పరిస్థితి దిగజారిపోతోంది. వివిధ విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకున్న కార్మికులు రోడ్డుపై బైఠాయించి తక్షణమే ప్రైవేటీకరణ యత్నాలు విరమించుకుని తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నప్పటికీ స్థానిక కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమాత్రమూ పట్టించుకోకపోవడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కార్మిక సంఘాలు తమ కార్యాచరణను ఉధృతం చేశాయి. కరపత్రాల పంపిణీ, చెలో కలెక్టరేట్ కార్యక్రమాలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి స్టీల్ ప్లాంట్ ను కాపాడే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కార్మికుల పోరాటాన్ని ప్రజా పోరాటంగా మలిచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.